ఓకే సార్, లైవ్ ఇచ్చేసాను. నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే మేడం. ఆత్మీయ ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ ఉన్నాను. నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ షిరిడి సాయినాథుల వారి యొక్క దివ్య దీవెనలతో ప్రతి నిత్యం మనం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ తో ధ్యాని జ్ఞాని ఆత్మానుభవాలు అనే శీర్షికను మనం ఎంతో చక్కగా మరి ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్నాం. మరి దీని అంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు వారి పాదాలకు హృదయపూర్వక నమస్సుమాంజలులు, శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ వారి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారి దివ్య ఆశీస్సులతో, వారి గురువు గారైన శ్రీ మహావతార్ బాబాజీ యొక్క దివ్య దీవెనలతో ఎంతో చక్కగా మనం ఈ జూమ్ సెషన్ లో ముందుకెళ్తూ ఉన్నాం. స్టెప్ బై స్టెప్ మన ఆత్మను ఎదుగుదల అవడానికి మనకు ఎంతో అవకాశం ఇచ్చి పూలబాట ఇచ్చిన పత్రిజీ మహాశైల వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కి ఈ రోజు మరి ఒంగోలు నుంచి శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారు చేసి ఉన్నారు. వారి ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మరి ధ్యానంలో వారి ఆత్మ పరిపక్వత ఏమిటి, ఆత్మ అనుభవాలు ఏమిటి, వారి మాటల ద్వారానే మనం కూలంకుషంగా పొందుదాం, జ్ఞానం పొందుదాం, ధ్యానాన్ని పొందుదాం. వారు సిద్ధంగా ఉన్నారు ఆత్మానుభవాలు చెప్పడానికి. సాధారణీయంగా గౌరవంగా మనం పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మాస్టర్, స్వాగతం, సుస్వాగతం. రామకృష్ణ ప్రసాద్ గారు స్వాగతం అండి, సుస్వాగతం. ముందుగా ఒక 5 నిమిషాలు స్నానం చేసి ఆ తర్వాత ఆత్మ అనుభవాల్లోకి వెళదాం. మాస్టర్, నా పేరు రామకృష్ణ ప్రసాద్ అండి, గుప్తా, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం మాస్టర్. అందరూ ప్రశాంతంగా 2 చేతుల్ని వేళ్ళల్లో వేళ్ళు పెట్టేసి ఈ పద్ధతిలో కూర్చోండి మేడం. మాస్టర్ అందరూ సీనియర్సే ఉంటారు, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ. అయినా కానీ ఒకసారి చూపించటం కారణం ఏంటి అంటే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉండేటట్లయితే వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చూపిస్తూ ఉన్నాను మాస్టర్. 2 కాళ్ళు, ఒక కాలి పాదంపై ఇంకొక కాలుని పెట్టేసుకొని క్రాస్ చేసుకొని కూర్చోండి. అలానే కళ్ళజోడు ఉంటే కనుక కళ్ళజోడు తీసేసి 2 కళ్ళు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి మాస్టర్. 2 కళ్ళు మూసుకున్న తర్వాత మన శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండండి మాస్టర్. మన శ్వాస ఏంటంటే ముక్కు చివరి నుంచి ఊపిరితిత్తులు అంటే లంగ్స్ చివరి వరకు కూడా 33 ఇంచెస్ ఉంటుంది. ఆ 33 ఇంచెస్ శ్వాసని రోజు పీలుస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి శ్వాసని మనం 32 ఇంచెస్ పీలుస్తూ ఉంటాము. ఆ 32 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ శ్వాస వరకు పీలవగలిగేటట్లయితే మన కాన్సన్ట్రేషన్ అనేది మన జరుగుతూ ఉంటుంది అనమాట. కాన్సన్ట్రేషన్ మీన్స్ మన మనసు నిశ్చల స్థితికి అనేది వస్తుంది. ఎప్పుడైతే మన మనస్సు శూన్య స్థితిని వస్తుందో అప్పుడు విశ్వశక్తి అనేది ధారాళంగా మన భ్రమరంధ్రం నుంచి మన నాడీ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది అనమాట. సో అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. మన శ్వాసని జాగ్రత్తగా గమనించండి మాస్టర్. ఎప్పుడైతే మనం ఆలోచనారహిత స్థితిని పొందుతామో అప్పుడే విశ్వశక్తిని ధారాళంగా పొందుతాం అనమాట. ఆ కాస్మిక్ ఎనర్జీ రావటం వలన ఏంటంటే ఒక మురికి కాలువలో ఉన్నటువంటి ఆ మురికినంతా కూడా ఫోర్స్గా నీళ్లు కొడితే ఎలా క్లీన్ అయిపోతాయో, మన శరీరంలో ఏ భాగంలోనైనా నాడీ వ్యవస్థలో కనుక బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లీన్ అయిపోయి మాస్టర్, విశ్వశక్తి ధారాళంగా ప్రవహించటం వలన.
మీకు తలపైన హిచ్చింగ్ కానీ లేదా ఏదైనా ఊగటం కానీ లేదా శరీరం బరువెక్కటం కానీ ఇట్లాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు కంగారు పడవలసిన పని లేదు మాస్టర్. ఇవన్నీ కూడా సీనియర్స్ కాదు, జూనియర్స్కి జస్ట్ ఎవరైనా ఉండేటట్లయితే కొత్తగా ధ్యానంలోకి వచ్చేటట్లయితే వారి కోసం అని చెప్తాం జరుగుతుంది మాస్టర్స్ ఇవన్నీ కూడా. మన శరీరంలో కాలి బొటన వేలు దగ్గర నుంచి చిన్నగా అబ్జర్వ్ చేసుకుంటూ పైకి రండి మాస్టర్స్. శరీర అవయవాలన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడ ఏమైనా బ్లాకేజెస్ ఉండేటట్లయితే అవన్నీ కూడా క్లియర్ అవుతున్నట్లుగా భావిస్తూ, అంటే ఆ విశ్వశక్తిని మనం తీసుకుంటున్నటువంటి విశ్వశక్తితోటి అవన్నీ క్లియర్ అవుతున్నట్లుగా భావిస్తూ ఒక్కొక్క అవయవాన్ని మీరు ప్రేమపూర్వకంగా స్పర్శిస్తూ ఉన్నట్లుగా భావిస్తూ పైకి రండి మాస్టర్. మీ అన్ని కాలివేళ్ళు, పాదము, మడెము, ఆ తర్వాత పిక్కలు, మోకాళ్ళు, మీ పిరుదులు, అలానే మీ తంటి భాగము, మీ పొట్ట భాగము, స్టమక్, అందులో ఉన్నటువంటి అనేక అవయవాలు, మూత్రపిండాలు, లివరు, హార్ట్, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, కాలేయము, చెప్పినా చెప్పకపోయినా అన్ని భాగాలు అన్నింటినీ చూసుకుంటూ చిన్నగా మన చెస్ట్ వరకు వద్దాం మాస్టర్. అదే శరీరంలో ఉన్న చేతులు రెండు, మా చేతులు, మణికట్టు, వేళ్ళు, వాటిలో ఉన్నటువంటి ఏమైనా చిన్న చిన్న నొప్పులు ఉంటే అవి మొత్తము కూడా ఈ విశ్వశక్తిని మీరు తీసుకుంటున్నటువంటి విశ్వశక్తి వలన పూర్తిగా నేను అవుతున్నట్లుగా భావన చేయండి మాస్టర్. అదేవిధంగా మెదడు, మెదడులో ఉన్నటువంటి నరాలు మొత్తము అప్ టు బ్రహ్మరంధ్రము వరకు కూడా అపారంగా వస్తున్నటువంటి విశ్వశక్తిని అనుభవిస్తూ ఉండండి మాస్టర్. ఈ విశ్వంలో ఈ అపారమైనటువంటి శక్తి ఉంది అని ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించినటువంటి మన గురువులందరికీ ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా మీ మనసులోనే కృతజ్ఞతలను తెలియజేసుకోండి మాస్టర్స్.
ఇప్పుడైతే చేతులు రెండు వేళ్ళల్లో వేళ్ళు పెట్టేసి మనం ఒక చైర్ మీద కానీ లేదా బాసిపెట్లు వేసుకొని కనుక కూర్చున్నప్పుడు ఆ చేతులు ఆటోమేటిక్గా బొడ్డు దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. బొడ్డు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు రెండు చిటికెన వేళ్ళు స్వాదిష్టాన చక్రం దగ్గర లాక్ అవుతాయి. మీరే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి మాస్టర్స్. స్వాదిష్టాన చక్రం దగ్గర ఒక నరం ఒకటి ఉంటుంది. అది మన ఆలోచనలను అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ నరాన్ని మనం ప్రెస్ చేస్తూ ఆటోమేటిక్గా ప్రెస్ అవుతుంది అది చేతులు. ఆ ప్రెస్ అయినప్పుడు ఏంటంటే ఆలోచన రహిత స్థితి అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అద్భుతమైన టెక్నిక్ మనకి పత్రిజీ గారు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాస్టర్. నేను చెప్పినప్పుడు చేతులను విడదీసి కళ్ళ దగ్గర పెట్టుకున్నారు కదా మాస్టర్స్. చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఆ చేతులు ఎప్పుడైతే విడదీస్తామో అక్కడ మనం మణిపూరక చక్రం దగ్గర ఉన్నటువంటి అగ్నితత్వాన్ని మన చేతులు రెండు గ్రహిస్తాయి. కాబట్టి ఆ చేతులు విడదీసిన తర్వాత మన కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు ఆ శక్తిని కూడా మన బాడీలో మళ్ళీ తిరిగి మన బాడీకి ఇవ్వటం కోసం అని చెప్పేసి మన కళ్ళ మీద చేతులు పెట్టుకుంటాం మాస్టర్స్. చేతుల ద్వారా 10% శక్తి, కాళ్ళ ద్వారా 10% శక్తి, కళ్ళు మిగతా పంచేంద్రియాలు మొత్తం మూసుకోవటం ద్వారా 80% శక్తిని మనం ఆదా చేస్తాం మాస్టర్స్. నెమ్మదిగా మన రెండు చేతుల్ని ఓపెన్ చేసుకొని కళ్ళ మీద వేళ్ళ చివరలను పెట్టుకున్నాం మాస్టర్స్. నేను నెంబర్స్ చెప్తాను. నెంబర్స్ చెప్పినప్పుడు నిదానంగా ఓపెన్ చేయండి మాస్టర్స్ కళ్ళు. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా కళ్ళు ఓపెన్ చేస్తూ మీ అరచేతులను చూసుకుంటూ కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి పత్రిజీ గారికి, స్వర్ణలత మేడం గారికి, మిగతా అందరు గురువులకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి క్లాప్స్ మేడం. అసలు నా చిన్నతనంలో మా తాతయ్య గారి ఇంటి దగ్గర నేను చదువుకోవడం జరిగింది మాస్టర్స్. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా బ్రదరు 5th క్లాసు. ఒకరోజు ఆయన తెలుగు లెసన్ చదువుతూ అందులో గౌతమ బుద్ధుడి గురించి చదవటం జరిగింది. ఆయన గౌతమ బుద్ధుడి గురించి చదివి నన్ను కూడా మేమిద్దరం కలిసి ధ్యానం చేద్దాము, అదే తపస్సు చేద్దాము అన్న ఆలోచనతోటి చెంబులు తీసుకొని కొండల మీదకి వెళ్ళటం జరిగింది మాస్టర్. మా దగ్గరలో ఉన్నటువంటి ఏరియాకి దాదాపుగా 4 hours 5 hours తర్వాత ఇంట్లో వాళ్ళు పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎవరైనా తీసుకుపోయారేమో అన్న ఆదుర్దతోటి మా తాతగారు ఇంకా ఊళ్ళో దాదాపు ఒక 10 మంది అందరూ కలిసి ఎతుకులాడుకుంటూ మా కోసం రావటం జరిగింది. జరిగి మమ్మల్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మమ్మల్ని చిన్నగా దెబ్బలు కొట్టుకుంటూ ఇంటికి తీసుకురావడం జరిగింది మాస్టర్. ఎందుకు చెప్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా ఆధ్యాత్మిక భావాలు అనేవి ఉన్నాయి అని చెప్పడం కోసం. ఆ విధంగా జరిగిన ఇన్సిడెంట్ దాదాపుగా 2008 2009లో నేను డిగ్రీ చదివిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్
రమణానంద మహర్షి, రమణానంద స్వామి అని చెప్పేసి వైజాగ్ అతను సాయిబాబా గురించి ఎక్కువగా ప్రచారాలు ఇస్తూ వచ్చాడు మాస్టర్ హైదరాబాద్లో. ఆ క్లాసులకి ఎవరైనా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. మేము అప్పుడు హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ఉండేవాడిని. ఆ క్లాసులకి నేను నా మిసెస్ అటెండ్ అయ్యామన్నమాట. ఇక అక్కడి నుంచి అంతకుముందు కూడా చిన్నగా పూజలు ఏ దేవుడిని పెడితే మా జలవేల్పు ఏంటంటే వెంకయ్య స్వామి, వెంకటేశ్వర స్వామి లాగా ఉండేది. ఇక్కడ నెల్లూరు గొలగమూడి వెంకయ్య స్వామిని మేము ఎక్కువగా ఆరాధించేవాళ్ళం అనమాట. ఆ విధంగా పూజలు వాటిల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత 2008, 2009 తర్వాత నుంచి ఈ పత్రిజీ మెడిటేషన్ అనేది మా మిసెస్ ఎక్కువగా చేయటం జరుగుతుంది మాస్టర్స్. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆ వీడియోస్ లేదా అవి వినటం జరిగేది. మా మేనమామ గారి అబ్బాయి కూడా పిరమిడ్ మాస్టర్స్ ఖమ్మం, అతను బల్లెపల్లి వెంకటేశ్వరరావు అని చెప్పేసి, ఆయన ద్వారా కూడా అప్పుడప్పుడు వినటం జరిగేది మాస్టర్స్. కానీ నేను ఎప్పుడూ కూడా ఈ ధ్యానం చేసేవాడిని కాదు, పిరమిడ్ ధ్యానం చేసేవాడిని కాదు. వేరే మెడిటేషన్స్ నేను చేసేవాడిని అనమాట. ఆ విధంగా నాకు కొన్ని విషయాలు తెలిసినవి. అయితే లాస్ట్ డిసెంబర్లో నేను కడతాల్, మా మిసెస్ బలవంతం మీద కడతాల్ వెళ్ళటం జరిగింది. కడతాల్ పిరమిడ్కి. పిరమిడ్ దగ్గర మనకి రూపా దత్తాత్రేయ గారు అని చెప్పేసి ఆ మేడం గారు కలిశారు. ఏదో టాపిక్లో ఇక్కడ ఎనర్జీస్ ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్తూ ఉన్నారు. నేనేంటంటే నాకు ఎనర్జీస్ రిలీజ్ చేసే ఒక శక్తి అనేది ఆ మెడిటేషన్స్ ద్వారా నాకు కొంచెం వచ్చింది. సో నేను ఆ ఎనర్జీస్ని రిలీజ్ చేద్దాము అని చెప్పేసి ఆమెకు చెప్పడం జరిగింది, రూపా గారికి. రూపా గారు ఏంటంటే అట్లా చేయటానికి లేదండి, వాటికి ఎంతవరకు లైఫ్ ఉందో అంతవరకు అనుభవించిన తర్వాత అప్పుడు మాత్రమే వాటిని ఎనర్జీస్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. కానీ నేనేంటంటే ఒకటి మగవాడిని లేదా అహంకారం కొంచెం ఆ భావనతోటి ఎనర్జీస్ని రిలీజ్ చేద్దామని చెప్పేసి నేను మెడిటేషన్లో కూర్చున్నాను మేడం మాస్టర్స్. కానీ నేను రిలీజ్ చేయలేకపోయాను. సో నేను ఎందుకు రిలీజ్ చేయలేకపోయాను అని చెప్పేసి తర్వాత క్వీన్ ఛాంబర్లో కూర్చొని, మన కడతాల్లో క్వీన్ ఛాంబర్లో కూర్చొని మళ్ళీ మెడిటేషన్ చేసినప్పుడు నాకు వచ్చింది ఏంటి అంటే అనుభవం, ఆ ఎనర్జీస్ ప్రజెంట్ నువ్వు అబ్జర్వ్ చేయలేదు, వాటికి ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన పని లేదు. అది కాకుండా ఏవైతే రిలీజ్ కావాలి నీ ద్వారా అని అనుకుంటున్నాయో అవి నీ కానొస్తాయి. కానొచ్చినప్పుడు వాటిని రిలీజ్ చేయమని చెప్పేసి ఒక ఇండికేషన్ లాగా వచ్చింది మాస్టర్స్. ఆ విధంగా నేను కట్టాల్లో కూడా అదే డోర్ దగ్గర ఉన్నటువంటి ఒక 5 ఎనర్జీస్ ఉన్నాయి, అవి రిలీజ్ అవుతానంటే వాటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట కట్టాల్లో. సో ఆ తర్వాత ఈ ప్రాసెస్లో నేను ఒంగోలులో ఉంటున్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ ఒంగోలులో ఉంటున్నాము. ఒంగోలులో ఉంటున్నప్పుడు బళ్ళారి నుంచి శ్రీ విద్యా మేడం గారు వచ్చారనమాట. అప్పటికి నేను ఒక యోగి ఆత్మకథని దాదాపు ఒక 3-4 సార్లు చదివాను. కానీ ఆ క్రియాయోగా చేద్దాము అని చెప్పేసి ఆలోచనతోటి ఇది నాకు నేర్పేవాళ్ళు ఎవరు అన్న సెర్చింగ్లో ఉండగా శ్రీ వాణి మేడం గారు నేర్పుతామని చెప్పేసి ఒక క్లాసులో చెప్పడం జరిగింది. అది మనం అనుకున్న తర్వాత ఒక 3 days 4 days లోపలే రావటము, ఆ క్లాసు కండక్ట్ చేయటం, ఆ క్లాసు నాకు నేర్పడం జరిగింది క్రియాయోగా. ఆ క్రియాయోగా నేర్పే క్రమంలో ఒక నైట్ ఇక్కడ మేడం గారు స్టే చేస్తే ఒంగోలులో పర్సనల్గా కలిసి ఇట్లా జరుగుతుంది మేడం అని చెప్పాను. ఇట్లా ఈ సోల్స్ రిలీజింగ్ అనేది ఒక ప్రక్రియ ఉంది, ఆ ప్రక్రియ ఏంటి దాని గురించి అని అంటేను దాని జోలికి పోబాకండి, సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయటం మంచిదండి అని చెప్తాం జరిగింది మేడం.
సో ఆ తర్వాత ఇక్కడే ఒంగోలులోనే చంద్రవతి మేడం గారు అని చెప్పేసి సీనియర్ స్పిరిచువల్ టాబ్లెట్స్కి సంబంధించినటువంటి మేడం ఉన్నారు. ఆ మేడం గారు పరిచయం, ఆ మేడం గారి ద్వారా ఈ శ్రీ విద్యా మేడం గారిని కలవటం ఇవన్నీ జరిగినాయి అనమాట. సో ఆ మేడం గారి సలహా సంప్రదింపులతోటి శ్రీశైలంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ క్లాస్కి అటెండ్ కమ్మని చెప్పారు. దానికి నేను మా మిస్సెస్ ఇద్దరం అటెండ్ అయ్యాం. అటెండ్ అయినప్పుడు అక్కడ చాలా మంచి మంచి అనుభవాలు వచ్చినాయి అనమాట. 11 రోజులు క్లాసులో అక్కడ ఏంటంటే నా శరీరం అక్కడ ఆ 11 రోజుల్లో జరిగినటువంటి నా అనుభవాలు ఏంటి అంటే, నాకు ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒంగోలుకి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగి నా 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినాయి అనమాట. ఆ యాక్సిడెంట్ కూడా నా అనుభవం వల్లనే, అంటే నా స్వశక్తితోటి కావాలని చెప్పేసి నేను చేపించుకున్నటువంటి యాక్సిడెంట్. అది ఎలా అనేది చెప్తాను మాస్టర్స్. ప్రతి సండే అంటే అసలు లీవ్ అనేది, నేను ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ ఏంటంటే లీవ్ అనేది ఇచ్చేవాడు కాదనమాట. నేను యాజ్ ఎ మేనేజర్ క్యాడర్లో ఉన్నా కానీ మాకు లీవ్ అనేది ఉండేది కాదు. ఆ లీవ్ ఉండేది కాదు కాబట్టి ప్రతిరోజు కంపెనీకి వెళ్ళాల్సి వచ్చేది. సో మనకి శారీరకంగా మనం శ్రమ చేస్తున్నాము, శారీరకంగా ఒక రెస్ట్ కావాలి అనేటువంటి ఆలోచనతోటి ఎన్ని రోజులకి దొరకట్లేదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనకి నా బాడీకి రెస్ట్ దొరికితే బాగుంటుంది అన్నటువంటి థాట్ అనేది ఒకటి రావటం జరిగింది నాకు. ఆ థాట్ మేనిఫెస్ట్ అయింది. అది ఒక లారీ లోడింగ్ జరుగుతున్నప్పుడు, కట్టర్ స్లాబ్స్ లోడింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ 2 కూడా ఆ లారీలోకి పోతే నేను 2 కాళ్ళ మీద పడి 2 కాళ్ళు కూడా విరిగిపోయినాయి. వాటికి రాడ్స్ వేసి ఆపరేషన్ అది చేయటం జరిగింది. దాదాపుగా 8 మంత్స్ బెడ్ రిడెన్ అయ్యాను అనమాట. సో ఆ విధంగా ఒక 8 మంత్స్ నేను బెడ్ మీద రెస్ట్ తీసుకోవడం అనేది జరిగింది. దానివల్ల ఇంట్లో వాళ్ళు, మా పేరెంట్స్, మా నైబర్స్ మీన్స్ మా రిలేటివ్స్ వాళ్ళు కొంచెం సఫర్ అయ్యారు. కానీ నా వరకు నేను మాత్రం ఫుల్ సేఫ్గానే ఉన్నానని అనిపించింది. కాకపోతే ఇంకొక మంచి థాట్ చేసింది ఏంటి అంటే, నా ఆర్థిక పరిస్థితి కానీ నా బాడీలో ఎటువంటి మార్పులు పెద్ద పెద్ద మార్పులు రాకుండా ఉండాలని చెప్పి కోరుకున్నాను. అవి అట్లనే జరిగినాయి అనమాట. నాకు ఎంతైతే శాలరీ ఇచ్చేవాళ్ళు, నేను మొత్తం ప్యూర్గా రికవరీ అయ్యేంత వరకు కూడా అదే శాలరీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఒక 1 lakh రూపీస్ ఒక కాంపన్సేషన్గా ఇచ్చి నన్ను వాళ్ళు వదిలించుకోవటం అనేది జరిగింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన ఆలోచన అనేది సక్రమంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఇట్లాంటి సరైన ఆలోచన చేయాలి అని చెప్పేసి నా ఉద్దేశం మాస్టర్. ఇది చెప్తున్న కారణం. సో ఈ ప్రాసెస్లో ఈ మేడం గారు క్రియాయోగా అయిపోయిన తర్వాత, క్రియాయోగా చెప్పిన తర్వాత మనం శ్రీశైలం క్లాస్కి అటెండ్ అయ్యాం. శ్రీశైలం క్లాసులో ఈ యాక్సిడెంట్ పరిమాణంలో నా కాలి బొటన వేలు అనేది వంగేది కాదనమాట. ఆ 11 days ప్రోగ్రామ్స్ అప్పుడు నా కాలి బొటన వేలు ఆటోమేటిక్గా వంగటం, ఆ నరం అనేది రిలీజ్ అయిందనమాట. ఆ రిలీజ్ అయిన నరం అదే మనకి చెప్తారు కదా, గ్రూప్ మెడిటేషన్లో మనకు ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతాయి అని చెప్తారు కదా, అది ఒక ఉదాహరణగా నేను దీన్ని తీసుకోవడం జరుగుతుంది మాస్టర్. అదేవిధంగా అక్కడ కాంతి శరీరాలను చూడటం కూడా జరిగింది. అక్కడ మాణిక్యేశ్వరి మాత గారు అనే ఒక మాత ఉన్నారు. ఒక 3 years బ్యాక్ లేదా 4 years బ్యాక్ స్వర్గస్థురాలు అయ్యారు. ఆమె అక్కడ, నేను ఆ ఏరియాకి మేమంతా గ్రూప్గా వెళ్ళాము. ఆ గ్రూప్గా వెళ్ళినప్పుడే నాకు అనిపించింది అనమాట, ఆమె అక్కడ లోయలో ఉంది, ఆ నీళ్ళల్లో ఉంది అక్కడ అన్న భావనతో నేను ఉన్నాను. మేమంతా గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు ఆమె కాంతి శరీరంతో రావటము, అదే రూముల్లో అక్కడ ఒక 2 రూములు ఉన్నాయి మాతకు సంబంధించిన రూములు. ఆ రూముల్లో అక్కడ నిలబడి ఉండటం కూడా, మేము కాంతి శరీరంతో ఉండటం నేను చూడటం జరిగింది మాస్టర్స్. అక్కడ అందరికీ చెప్పడం జరిగింది, మన
తిరుపతి ప్రసన్న మేడం గారికి వీళ్ళందరికీ కూడా, లక్ష్మీ ప్రసన్న మేడం గారికి వాళ్ళకి, ఆ మేడం గారు కూడా కాంతి రూపంలో వచ్చి ఉంటుంది లేండి అని చెప్పడం జరిగింది మాస్టర్. సో అంతేకాకుండా అక్కడ ఇద్దరు ముగ్గురు ఆరాలను చూడటము, అంటే థర్డ్ ఐ ఓపెనింగ్ అయినట్లుగా నేను చెప్తున్నాను. అట్లా కొన్ని ఆరాలను చూడటం అంటే మంచి ఒక సజ్జన సాంగత్యం ఒకటి మంచిది ఉంది. దాని వలన ఏంటంటే కొన్ని మంచి మంచి అనుభవాలు అనేవి అక్కడ జరిగినాయి. అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత అక్కడే మనకి కాకినాడ సుధా మేడం గారు కూడా కలిశారు. అది 1&1 ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మేడం గారు కూడా చెప్పారన్నమాట. అది సోల్స్ రిలీజింగ్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబాకండి, మీ అంతటా మీరుగా వాటిని పిలవద్దు సోల్స్ని. అవి ఏవైనా మీ సలహా కోరి అవి రిలీజ్ అవుతాయంటే మీరు అప్పుడు వాటిని రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం గారు కూడా, సుధా మేడం గారు కాకినాడ. ఇక అప్పటి నుంచి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు మాస్టర్స్. ఈ విధంగా ఇదొక ఒక అంటే ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది మాస్టర్స్ మనకు కొన్ని బిస్కెట్లు వేయటం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఆ బిస్కెట్లలో మనం పడతామా లేదా అనే దానికోసం ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ కొంత తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ తిరిగి ఇక్కడికి ఒంగోలు వచ్చిన తర్వాత కొన్ని మళ్ళీ క్లాసెస్ రివైజ్డ్ చేయటము ఇట్లా జరుగుతూ ఉంది. కొంత జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత ఈ జ్ఞానాన్ని మేము ఇంకొక 10 మందికి పంచాలి అన్న ఉద్దేశంతో చిన్నగా ఇప్పుడే క్లాసులు చెప్పటము, ప్లస్ స్కూల్ పిల్లలకు మెడిటేషన్స్ అవన్నీ చెప్పటము అట్లా జరుగుతూ ఉంది మాస్టర్స్. ఇవి నా ధ్యానానుభవాలు. ఇప్పుడు జ్ఞానం గురించి తెలుసుకున్నాం మాస్టర్స్. కొంచెం మీ కుడి పక్కకు తిరగండి సార్, కరెక్ట్ గా తల మీద ఫ్యాన్ రెక్కలు కనబడుతున్నాయి. అది ఎటు తిప్పినా కానీ అంతే ఉంది మేడం. మీరు జరగండి, లేకపోతే ఫోన్ పెట్టండి. మీరు జరగడానికి లేదా కొద్దిగా, అది అది ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఎందుకంటే మరీ ఫ్యాన్ తల మీద ఉంది. ఇంకొంచెం మీరు ఫోన్ ని మధ్యకి జరపండి, అంతే. ఇంకా స్టార్ట్ చేయండి. మనం ఆహారం తీసుకోవటం ద్వారా మనకి బలం అనేది వస్తుంది. అంటే అది బలము మీన్స్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. కానీ మెడిటేషన్ చేయటం వలన ఏంటంటే మనకి పవర్ లేదా ఎనర్జీ అనేది వస్తుంది బాడీకి. సో దీని గురించి మనం శక్తిని తీసుకోవటం ఎలా, శక్తిని నిలుపుకోవటం ఎలా, ఆ తర్వాత జ్ఞానం తీసుకోవటం ఎలా, జ్ఞానం పొందటం ఎలా, ఈ 4 కాన్సెప్ట్ల గురించి మనం మాట్లాడుకున్నాం మాస్టర్తో. శక్తిని తీసుకోవటం వ్యక్తిగత ధ్యానం ద్వారాను, వ్యక్తిగత ధ్యానం ద్వారా, పిరమిడ్ ధ్యానం ద్వారా, తర్వాత పౌర్ణమి ధ్యానం ద్వారా, ఈ విధంగా సామూహిక ధ్యానం ద్వారా ఈ విధంగా శక్తిని తీసుకోవచ్చు మాస్టర్స్. నిలుపుకోవటం వచ్చేటప్పటికి శాకాహారం ద్వారాను, మితాహారము, మౌనం ద్వారా ఆ శక్తిని తీసుకున్నటువంటి శక్తిని మనం నిలుపుకుంటాము. అదే జ్ఞానం వచ్చేటప్పటికి ఏంటంటే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, తర్వాత హెల్త్ సైన్స్ క్లాసెస్ తీసుకోవటము, ప్రకృతి విహారము, తర్వాత ఆనంద బ్రహ్మ, ఈ కార్యక్రమాల ద్వారా మనం జ్ఞానాన్ని తీసుకుంటాము. దానిని నిలుపుకోవటానికి దాన్ని ఇతరులకు మనం తీసుకున్నటువంటి జ్ఞానాన్ని పంచడానికి వచ్చేసేటప్పటికి ఏంటంటే
రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి, లేదా ఆచార సాంగత్యం ద్వారాను, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ద్వారాను ఇతరులకు మనం ఆ శక్తిని తీసుకున్నటువంటి జ్ఞానాన్ని పంచవచ్చు మాస్టర్. వాటిని గురించి బ్రీఫ్గా చెప్తున్నాం. వ్యక్తిగత ధ్యానము అంటే మనం ఇందాక మెడిటేషన్ చేసినట్లుగా మనం చేతుల్లో చేతులు పెట్టుకొని కాలు పైన కాలు వేసుకొని పాదం పైన పాదం వేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మన ఆనాపానసతి అంటారు, మనం శ్వాసను గమనిస్తూ ఉండేటట్లయితే కొంతసేపటికి అది ఒక ఆలోచన రహిత స్థితిని పొందటం అనేది జరుగుతుంది. ఆ ఆలోచన రహిత స్థితిని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడే మనకి విశ్వశక్తి అనేది లేదా కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి బ్రహ్మరంధ్రం ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఎంటర్ అయినప్పుడు మాత్రమే మన నాడీ మండలం అనేది శుద్ధి జరుగుతుంది. మన నాడీ మండలంలో సుమారుగా 72,000 నాడులు ఉంటాయి. ఆ 72 అంటే మెయిన్ నాడులు 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు కూడా శుద్ధి జరగటానికి అవకాశం ఉంటుంది మాస్టర్. సరే, అట్లా ఆనాపానసతి ద్వారా ఇది జరుగుతుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం వాటర్ ట్యాంక్, మన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా మన ఇళ్ల పైన, దాంట్లో ఉన్నటువంటి వాటర్ను మనం యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని మనం మోటార్ పెట్టి ఎలా అయితే ఫిల్ చేసుకుంటామో ప్రతిరోజు, అట్లానే మనం కూడా ప్రతిరోజు కూడా మనం మెడిటేషన్ చేసేటట్లయితేనే మనం తీసుకున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ అనేది మనం యూటిలైజ్ చేయగా ఆ బ్యాలెన్స్ దాన్ని మళ్ళీ మనం తిరిగి పొందటానికి అనేది అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనం నిద్రపోతే కొంత శక్తి అనేది వస్తుంది, కానీ ఆ శక్తి మనం రోజువారీ కార్యక్రమాలకి ఉపయోగిస్తాం కాబట్టి అది మొత్తము కూడా ఖర్చు అయిపోతుంది. మళ్ళీ దాన్ని రీఫిల్ చేయాలి అంటే తిరిగి నిద్రన్న పోవాలి, లేదా ధ్యానం అన్నా చేయాలి. ప్రతిసారి నిద్రపోవటానికి 30% శక్తిని మాత్రమే మనం పొందగలుగుతాం నిద్ర ద్వారా. అదే కనుక ధ్యానంలో కూర్చునేటట్లయితే 100% కూడా మనం శక్తిని పొందటానికి అనేది అవకాశం ఉంటుంది మాస్టర్. ఈ వ్యక్తిగత ధ్యానంతో పాటు పిరమిడ్లో కనుక ధ్యానం చేసేటట్లయితే 3 శక్తిని ఎక్కువగా మనం పొందటానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే, మనం మ్యాగ్నెటిక్ గ్లాసెస్ ద్వారా ఎలా అయితే సూర్యరశ్మిని మనం బంధించి ఒక పేపర్ మీద కనుక మనం పెడితే అగ్ని ఎలా అయితే వస్తుందో, అంటే ఆ విధంగానే పిరమిడ్ కూడా ఒక యాంగిల్లో అనేది తయారు చేస్తారనమాట. ఆ పిరమిడ్ ఒక కోణంలో అది టెక్నికల్గా తయారవుతున్నటువంటి ఒక కోణంలో ఉంటుంది కాబట్టి, అది 51 degrees కోణంలో ఉంటుంది కాబట్టి శక్తి మొత్తము కూడా అదే గ్రహించి దానిని ఒకచోట కేంద్రీకరించడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా అది మనం మూడింతల శక్తి అనేది వస్తుంది మనం పిరమిడ్లో కనుక ధ్యానం చేసినప్పుడు. ఈ పిరమిడ్లో పెట్టినటువంటి జలాన్ని వాటిని ఈ కేరళ ఆయుర్వేద వైద్యులు కానీ వాళ్ళందరూ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మనకి ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటిని తగ్గించే పనిలో వాటిని అన్నిటిని కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లనే మోకాళ్ళకి నొప్పులు ఉన్నా కానీ, కళ్ళ నొప్పులకు కానీ కళ్ళకు పిరమిడ్లని, మోకాళ్ళకు పిరమిడ్లని, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల పిరమిడ్లు ఉన్నాయి. ఏ శరీర భాగంలో నొప్పులు ఉండేటట్లయితే ఆ శరీర భాగానికి సంబంధించినటువంటి పిరమిడ్లను పెట్టుకొని మనం ధ్యానం చేసేటట్లయితే విశ్వశక్తి అపారంగా వచ్చేసి ఆ బ్లాకేజెస్ అనేవి తొలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆయా పార్ట్లలో. ఆ విధంగానే సామూహిక ధ్యానం అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది కనుక కూర్చొని ధ్యానం చేసేటట్లయితే దాన్ని సామూహిక ధ్యానం అంటారు. అది మనం ఇంట్లో ఉన్నా చేయొచ్చు, లేదా దాంట్లో ఇంకా పిరమిడ్లో ఉండి కనుక చేసేటట్లయితే ఇంకా ఎక్కువ శక్తి అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ సామూహిక ధ్యానంలో చెప్పేది ఏంటంటే, బెట్టి షైన్ అనే ఆయన హాస్టల్ సర్జరీస్ జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన. అంటే నేను ఇందాక చెప్పాను కదా, మనకు శ్రీశైలంలో నా కుడికాలి బొటన వేలుకు ఉన్నటువంటి నరము
కొంచెం ఫ్రీ అయిపోయింది అని చెప్పేసి చెప్పాను. అది హాస్టల్ సర్జరీస్ ద్వారా జరిగింది అని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పగలను. అంటే నాకు అంతకుముందు 10 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి నొప్పి మొత్తము కూడా ఆ 11 డేస్లో క్లియర్ అయిపోయింది అనమాట. ఆ విధంగా హాస్టల్ సర్జరీస్ అనేవి జరగటానికి అవకాశం ఉంది. అది ఎప్పుడు మనం పూర్తిగా నమ్మినప్పుడు మాత్రమే అవి జరుగుతుంటాయి అట్లాంటివి. ప్లస్ ఈ సామూహికంగా కూర్చోవటం వల్ల ఏంటంటే ఒక శక్తి వలయం అనేది మనం చుట్టూతో ఏర్పడుతుంది కాబట్టి ఆ శక్తి వలయం తోటి ఇట్లాంటివన్నీ కూడా ఈ హాస్టల్ సర్జరీస్ లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇది 40 డేస్ కానీ ఒక 40 డేస్ ఒక మండల దీక్షగా కానీ లేదా ఒక 15 డేస్ దీక్షగా కానీ చేసేటట్లయితే ఈ సామూహిక ధ్యానం కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేదాన్ని మనం పొందగలుగుతాము. అదేవిధంగా ఈ పౌర్ణమి ధ్యానం కూడా పౌర్ణమికి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, అంటే 6 రోజులు ప్లస్ పౌర్ణమి రోజు 7 రోజులు. ఈ 7 రోజులు కనుక మనం పౌర్ణమి రోజు రాత్రిపూట తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువగా ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ లేదా సజ్జన సాంగత్యం చేస్తూ గడపగలిగినట్లయితే ఎక్కువ మొత్తంలో మనం విశ్వశక్తిని తీసుకుంటాము. అదేవిధంగా మన జన్మ ప్రణాళిక ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ గర్భిణీ స్త్రీలు లేదా ఇట్లా చిన్నపిల్లలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవిత ధ్యేయాలను వాళ్ళు ఎక్కువ శక్తిని తీసుకోవటానికి అనేది అవకాశం ఉంటుంది మాస్టర్స్. ఇది 1 గంట ధ్యానం ఏంటంటే 6 గంటల నిద్రతోటి సమానం కాబట్టి ఎక్కువగా ఈ పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయటం అనేది సజెస్టబుల్ అన్నమాట. అదేవిధంగా ఈ శాకాహారం ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి శక్తిని నిల్వ ఉంచుకునే ఒక టూల్ లాంటిది అనమాట ఈ శాకాహారం తీసుకునేటట్లయితే. ఎందుకంటే మన మానవ శరీరం అనేది ఏంటంటే శాకాహార నిర్మితమైనది, మాంసాహార నిర్మితం కాదు. మాంసాహారం తీసుకుంటే దాదాపుగా 74 అవర్స్ మన బాడీలో ఉండి అది విసర్జన క్రియతోట బయటకు వస్తుంది. మన ఇంటర్స్టేట్ అంటే మన పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు వీటన్నిటి కూడా సుమారుగా 7 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు ఉంటుంది మాస్టర్స్. అదే కనుక మాంసాహార జంతువులకు వచ్చేటప్పటికి 3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకే ఉంటుంది. దానివల్ల ఏంటంటే అవి తొందరగా విసర్జన క్రియేట్ చేస్తాయి. మాంసాహారం తీసుకున్నటువంటి మనుషులు దాదాపుగా 74 గంటలు అనేది ఆ మాంసం అనేది మన శరీరంలో ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఆ గుణాలు అంటే ఆ మాంసం యొక్క గుణాలు అంటే ఆ క్రోధము, ఈ అరిషడ్ వర్గాలకు సంబంధించినటువంటి గుణాలు, ఆ జంతువుల యొక్క గుణాలన్నింటినీ కూడా మనం ఆ ఆహారం ద్వారా పొందటం జరుగుతుంది కాబట్టి అదే గుణాలు మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఏదైతే మనం తీసుకున్న ఆహారం ఏముంటుందో ఆ గుణాలనే మనం తిరిగి పొందుతాం కాబట్టి మాంసాహారం సజెస్టబుల్ కాదు అని చెప్పేసి చెప్తాం. దీంట్లో లిండా గుడ్మెన్ అనే ఆయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఏం చెప్తూ ఉన్నారంటే మాంసాహారం నుంచి శాకాహారానికి రావాలి, శాకాహారం నుంచి ఫలాహారానికి రావాలి, ఫలాహారం నుంచి కూడా మళ్ళీ శ్వాసాహారానికి రావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అట్లా శ్వాసాహారం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసేటట్లయితే మన కాకినాడ సుధా మేడం గారు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారనమాట. ఆమె దాదాపుగా 6 సంవత్సరాల నుంచే ఏమో ఆహారం చాలా తక్కువగా తీసుకుంటూ కంప్లీట్గా శ్వాస మీదనే జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఆమెను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు శాకాహారి. అదేవిధంగా శక్తిని మళ్ళీ నిలుపుకునే ఇంకొక టాబ్లెట్ ఏంటి అంటే మితాహారం అనమాట. మితాహారం అంటే ఆహారాన్ని ఒక్కదాన్నే మితంగా తీసుకోవటం కాకుండా
మన అరిషడ్ వర్గాల ద్వారా తీసుకునేటువంటి అరిషడ్ వర్గాలు కాదు, మన పంచేంద్రియాల ద్వారా తీసుకునేటువంటి ఆహారం కూడా చాలా మితంగా ఉండాలన్నమాట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మా ఇంటి పక్కన ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మాంసాన్ని వండుతూ ఉంటారు. అంటే నేను కూడా ప్రీవియస్ మాంసాన్ని తీసుకొని దాని నుంచి మనం బయటకు ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత దానిని పూర్తిగా వదిలేసి శాకాహారిని అయిన వాళ్ళమేనమాట. అయితే ఆ ముస్లిమ్స్ ఫ్యామిలీ ఆ మాంసాన్ని క్లీన్ చేస్తాం, కడగటం ఇవన్నీ మనం చూసినప్పుడు మన కళ్ళు జ్ఞానేంద్రియాలు ఏదైతే వాటిని చూడటం జరిగిందో అది కూడా మనం మాంసం తీసుకున్నటువంటి ఫీలింగ్స్ అనేవి కలుగుతూ ఉండేవి అనమాట. వండటం, వాళ్ళు ఎప్పుడు వండుతారో ఆ స్మెల్ చూడటము అవన్నీ కూడా, అంటే మనం మనస వాచ కర్మణ కూడా పూర్తిగా శాకాహారిగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం దీంట్లో. నేను అంటే ఆత్మ పదార్థము అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తుంది మాస్టర్స్. ఇది ఈ పంచేంద్రియాల ద్వారా, పంచకర్మేంద్రియాల ద్వారా కూడా శాకాహారిగానే ఉండాలి అని చెప్పేసి. ఈ ఈ 6 కూడా ఏంటంటే శక్తికి సంబంధించి, శక్తిని తీసుకోవటము, శక్తిని నిల్వ చేసుకోవటం అనే దానికి సంబంధించినటువంటి ఈ 6 టాబ్లెట్లు. తర్వాత మిగిలిన 6 టాబ్లెట్లు వచ్చేటప్పటికి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. స్వాధ్యాయము అంటే ఏంటంటే మన ఎవరి మీదనో ఆధారపడే పుస్తకాలను కాకుండా మనల్ని మనం ఆత్మ పదార్థము అని చెప్పేసి తెలుసుకునేటువంటి బుక్స్గా, మంచి మంచి బుక్స్గా ఏంటి అంటే ఒక యోగి ఆత్మకథ ఒకటి, మిల్లర్ ఆఫ్ చరిత్ర ఒకటి, ధ్యానవాహిని కానీ, హిమాలయ యోగులు, ఇట్లాంటివన్నీ కూడా నేను ఆత్మని అని తెలియజెప్పేటువంటి బుక్స్ను చదవటం అనేది, సజ్జన సాంగత్యం చేయటం అనేది, స్వాధ్యాయం చేయటం అనేది మంచిది మాస్టర్స్. అట్లనే ఆత్మాయణం బుక్ కానీ, సీతాయనం అనేటువంటి బుక్స్ కానీ ఇట్లాంటివన్నీ చదవాలి మాస్టర్స్. ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఏంటి అంటే మనం జ్ఞానాన్ని పొందుతాం అన్నమాట ఎక్కువగా. ఇంకొక టాబ్లెట్ వచ్చేటప్పటికి ఏంటంటే సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యంలో ఏంటంటే అంతా కూడా సత్యమునే చెప్పగలను. అంటే మనం నిజంగా మనకి అనుభవం ద్వారా కలిగినటువంటి సత్యాన్ని మాత్రమే మనం తెలియజేయాలి అందరికీ కూడా. అందరి ఆత్మానుభవాలను మనం పంచుకునేటట్లయితే, మనకన్నా ఎక్కువ ఆత్మానుభవం ఎవరికైనా ఉండేటట్లయితే వారిని చూసి మనం నేర్చుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. అంటే నేనే ఎక్కువ అని కాకుండా నాకన్నా కూడా ఎక్కువ ఆత్మానుభవాలు ఉన్నాయి వాళ్ళందరికీ అని కూడా సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇటువంటి సజ్జన సాంగత్యం వలన మనం ఎక్కువ జ్ఞానాన్ని పొందటానికి అనేది అవకాశం ఉంటుంది. హెల్త్ సైన్స్ క్లాసెస్, ఈ సీనియర్స్ అనేవాళ్ళు ఈ క్లాసెస్ ఎవ్రీ వీక్ లేదా ఎవరి 10 days అట్లా క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటారు. అసలు అనారోగ్యం అనేది ఎందుకు వస్తుంది, అనారోగ్యం ఏ బాడీ మీదకి వస్తుంది. మనకి మొత్తం 5 బాడీస్ ఉంటాయి ప్రజెంట్. అంటే మొత్తం 7 బాడీస్ ఉంటాయి, కానీ 5th బాడీ మీదకి అనారోగ్యం అనేది వస్తుంది అనమాట. ఆనందమయ కోశం మీదకి వస్తుంది. ఈ ఆనందమయ కోశంలోకి వచ్చినటువంటి అనారోగ్యాన్ని మనం ఎలా తగ్గించుకుంటాము? అసలు మనం డాక్టర్ కాడికి పోగానే మనకి స్థూల శరీరానికి ఇస్తాడు అనమాట టాబ్లెట్లు కూడా. కానీ స్థూల శరీరం కన్నా కూడా, అంటే అన్నమయ కోశానికి ఇస్తాడు. అన్నమయ కోశం కన్నా కూడా ఆనందమయ కోశం అనేది ఎప్పుడూ కూడా జబ్బు అనేది రావడానికి బిఫోర్ ఒక 6 months లేదా 4 months బిఫోర్ నుంచో స్టార్ట్ అవుతుంది ఆ ప్రాబ్లం అనేది. ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయినప్పుడు దానికి ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ కాకుండా మనం దీనికి చేస్తున్నాం అనమాట, అన్నమయ శరీరానికి చేస్తున్నాం ట్రీట్మెంట్. అది అలోపతి ద్వారా చేస్తూ ఉంటాం అనమాట. అలోపతి అన్నమయ కోశానికి ఇస్తే, ప్రాణమయ శరీరానికి వచ్చేసేటప్పటికి ఏంటంటే మనం ఈ డాక్టర్ల దగ్గర ఈ జబ్బు తగ్గకపోయినప్పుడు ఏం చేస్తాం, మనం పూజలు పునస్కారాలు ఇట్లాంటివి చేస్తాం, తాయెత్తులు కట్టించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల కొంత ఈ ప్రాణమయ శరీరము
ప్రాణమయ శరీరానికి కొంత తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏది ఆ, శక్తి కలిగినటువంటి తాయెత్తులు ఉంటాయి. ఓమనో లేకపోతే గాయత్రి మంత్రాల ద్వారానో లేకపోతే ఇంకా కొన్ని కొన్ని తాయెత్తుల్ని పెడితే వాటికి కొంత శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తి వలన కొంత తగ్గటానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాణమయ శరీరం మీద ఉన్నటువంటి జబ్బులు. అదే కాకుండా మనోమయ శరీరం మీద కూడా కొన్ని జబ్బులు ఉంటాయి. వాటిని హోమియోపతి ఆయుర్వేద ట్రీట్మెంట్ ద్వారా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. అవి ఆ 3 శరీరాలే కాకుండా ఇంకొకటి విజ్ఞానమయ శరీరం ఉంటుంది. ఆ విజ్ఞానమయ శరీరంలో ఏంది పాత రోగి కొత్త డాక్టర్ కన్నా కూడా ఎక్కువ అనుభవజ్ఞుడు అన్నట్లుగా అతను ఇచ్చేటువంటి సలహాలని సంప్రదింపుల ద్వారా వాటన్నిటిని కూడా ఆనందమయ శరీరం మీద మనం ఆ జబ్బుకు సంబంధించినటువంటి పూర్తి పరిష్కారాన్ని పొందుతాం. ఎప్పుడైతే ఈ ఆనందమయ శరీరం ధ్యానం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము అని ఎట్లా చెప్తున్నామో ఆ విశ్వమయ శక్తిని ఎప్పుడైతే మనం తీసుకొని మన పూర్తిగా నాడీ మండలాన్ని క్లీన్ చేసుకుంటామో అప్పుడు ఈ ఆనందమయ శరీరం అనేది పూర్తిగా ఆ జబ్బుల్ని తొలగించుకోవటానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మనకి ఆనందం అనేది కలుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా హెల్త్ సైన్స్ క్లాసెస్లో బాగా విపులంగా చెప్తారు సీనియర్ మాస్టర్స్. సో అట్లాంటి క్లాసులకు అటెండ్ అయ్యేటట్లయితే మనం పూర్తి నాలెడ్జ్ని అక్కడ తీసుకుంటాం మనం. అదే కాకుండా పూర్వకాలంలో ఏంటంటే గురువు ఒక వీళ్ళు ఉండేవాళ్ళు పూర్వకాలంలో రాజులు ఇట్లా రాజగురువులు ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు జ్ఞానాన్ని అనేది నేర్పేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు. ఈ 6 o'clock మార్నింగ్ 6 to 7 ఇట్లాంటివన్నీ కూడా సాంగత్యం జరుగుతూ ఉంటుంది అనమాట. గురువుల సాంగత్యం జరుగుతూ ఉంటుంది. ఈ టీవీలలో వాటిలలో ప్రవచనాలు వాటి ద్వారా జరుగుతూ ఉంటుంది. వాటి ద్వారా కొంత జ్ఞానాన్ని మనం పొందటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్ అని ఆచార సాంగత్యం అని చెప్తారు. పూర్వకాలంలో రాజులు వాళ్ళకు సంబంధించినటువంటి ఆచార్యులు వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఆ రాజుకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆచార్యులకు అడిగిపోతే వాళ్ళు ఒక థర్డ్ ఐ ఓపెనింగ్ అయిన ఆచార్యులు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా ఆ రాజుకు వచ్చినటువంటి సమస్యను గురించి పూర్తిగా పరిష్కరించే సూచనలు సలహాలను ఇవ్వటం అనేది జరిగేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఆచార్యుల స్థానంలో మనం డాక్టర్లను కూర్చోబెట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం నో డాక్టర్ నో మెడిసిన్ అన్న కాన్సెప్ట్ ప్రకారంగా మనం డాక్టర్ తోటి కాకుండా మనం పూర్తిగా జ్ఞానుల దగ్గరికి వెళ్ళి మన సమస్యకు కావాల్సినటువంటి పరిష్కారాన్ని మనం దీని ద్వారా పొందుతూ ఉన్నాము. అదేంటంటే ప్రకృతి విహారము ఆనందో బ్రహ్మ అనేది ఒక కాన్సెప్ట్. ఈ ప్రకృతి విహారం ఏంటంటే మనకి ఏదైనా సమస్య లేదా ఉన్నప్పుడు మనం ఈ ప్రకృతితోటి గడిపేటట్లయితే ప్రకృతిలో ఉన్నటువంటి ఇప్పుడంతా కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇదంతా కూడా ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి మనం ఒక అడవుల్లోకి శ్రీశైలము లేకపోతే ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు అడవుల్లో ట్రెక్కింగ్కి వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ విశ్వశక్తిని అనేది తీసుకోవటం జరుగుతుంది. తర్వాత ఆనంద బ్రహ్మ అనేది ఇది 2003 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది మనకి ఒక ఆటలు పాటలు అనేవి చిన్నప్పుడు ఉండేవి. మనకి పెద్ద అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా చేయట్లేదు కాబట్టి ఈ ఆనంద బ్రహ్మ ద్వారా మనం అంతా కూడా సంగీతాన్ని నేర్చుకోవటము, ఈ ఆటలు పాటలు ఇవన్నీ చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఈ 11 టాబ్లెట్స్ ద్వారా పొందినటువంటి అనుభవాన్ని మొత్తం తోటి మనం ఆధ్యాత్మిక సేవ అనేది 12వ టాబ్లెట్గా చెప్పడం జరుగుతుంది. ఈ 12వ టాబ్లెట్లో ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే మనం పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ ఒక 10 మందికి పంచిపెట్టడం అనేది ఈ ఆధ్యాత్మిక సేవ ద్వారా మనం చేస్తూ ఉంటాము. ఈ ఆధ్యాత్మిక సేవ ద్వారా మనం బాగా ఎక్సలెంట్గా నేర్చుకున్నాం అంటే అది ఒక మూడు పద్ధతులు. మనకు శ్వాస మీద ధ్యాస అనేది ఒక కాన్సెప్ట్గా చెప్పుకోండి.
2 శాకాహారము, 3 ఈ పిరమిడ్ ధ్యానం. ఈ పిరమిడ్ ధ్యానం చేయటం ద్వారా కూడా ఈ ఈ 3 పాయింట్లు చెప్పుకుంటూ మనం ఆధ్యాత్మిక శాస్త్ర సేవని మనం చేయొచ్చు. ఇది కాన్సెప్ట్ ఈ 12 టాబ్లెట్స్ గురించి. అంటే మన శరీరం మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సుమారుగా 500 రకాలటువంటి టాబ్లెట్స్తోనే మనకు జీకే సార్ చెప్పడం అనేది జరిగింది మాస్టర్స్. అదేంటంటే టాబ్లెట్స్ అంటే ఇవి గుళికలు కాదు, జ్ఞాన గుళికలు అంటారు వీటిని. అంటే ఈ ధ్యానం ద్వారా ఎలా మనం ఆరోగ్యాన్ని సంపూర్తిగా మన గుణాలను ఎలా మార్చుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు అనేది తెలపటం కోసం ఈ 500 రకాలటువంటి గుణాలు మనలో ఉన్నాయి. ఆ గుణాలను ఎట్లా మార్పు చేసుకోవాలి ఏంటి అనేది చాలా విపులంగా చెప్తూ ఉంటారు అన్నమాట వీటి ద్వారా. అదే మాస్టర్స్ నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పారు. మరి మన పత్రి సారు నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు. దానికి మరి మనం ఆధ్యాత్మికంగా మన శరీరానికి, మన భౌతిక శరీరానికి మాత్రం మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ మనకు జీకే సార్ చాలా విపులంగా అన్ని చోట్ల కూడా మనకు రివీల్ చేస్తున్నారు. సో వీటన్నిటి ద్వారా మన లోపల మనకు ఈ భౌతిక శరీరం కాకుండా ఇంకా మనకు లోపల ఎన్నో శరీరాలు ఉన్నాయి. 6 శరీరాలు ఉన్నాయి. మొత్తం 7 శరీరాలు. మన ఈ భౌతిక శరీరానికి మన తల్లి ఎలా ఉందో భౌతికంగా, మరి మన ఆత్మకు కూడా తల్లి పూర్ణాత్మ. మరి ఆ పూర్ణాత్మ ద్వారా మనం అంతా ఈ ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యము వీటన్నిటి ద్వారా కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఒక్కొక్క లేయర్ లో అవి ఏవైతే సరికాని ఎనర్జీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా మనం అన్నట్టు ఏదో ఇలా టాబ్లెట్ వేసుకొని నీళ్లు తాగటం కాదు. ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞాన గుళికలు. అంటే వీటిని ఎవరైతే పట్టుకుంటారో నో టాబ్లెట్ అంటే నో మెడిసిన్ దాన్ని ఆదర్శ సూత్రాల్లో మనం పట్టుకుంటామో నిజంగానే మనం చక్కగా ఈ ఆధ్యాత్మికంగా ఈ గుళికల ద్వారా మనం మన రుగ్మతలన్నిటినీ పోగొట్టుకోవచ్చు. చాలా చక్కగా మన ఈ ధ్యానంలో ఎన్నో రకాలుగా ఆరోగ్య పరంగా కానీ, మన శక్తి పరంగా కానీ, మన సమస్యల పరంగా కానీ, కుటుంబ పరంగా, సామాజికంగా మనం చుట్టూ ఉన్న పరిస్థితులను, మనకు వచ్చే ఇష్యూస్ ని ఏవైతే మనం పోగొట్టుకోగలమో అవన్నీ కూడా ధ్యానం ద్వారానే వీలవుతుంది. ఒక ధ్యానం ద్వారా మనం ఎన్నో రకాలుగా ముందుకెళ్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్నాం. ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఉన్నాం. మరి ఎన్నో రకాలుగా మనకి ధ్యానం ఉపయోగపడుతుంది. చాలా మంది అనుకుంటారు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది అని. కూర్చుంటే తెలుస్తుంది వాళ్ళకి కూడా. మరి మనం ఏ విధంగా, మనం ఎంత ధైర్యంగా, మనం ఎంత చక్కగా ముందుకెళ్తూ ఉన్నాం ఆధ్యాత్మికంగా అనేది. ఎందుకంటే ఎవరికైనా సరే ఏదైనా ఒక మామిడి పండు కానీ ఏదైనా సరే మనం రుచి చూస్తే మనకే తెలుస్తుంది. ఒక వేపాకు తింటే అది ఎలా ఉంటుందని మనకు తెలుస్తుంది. అలాగే మామిడి పండు తీయగా ఉందా, వగరుగా ఉందా, పుల్లగా ఉందా అనేది తినే వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ ధ్యానంలోకి ఒకసారి తొంగి చూసి కూర్చోవడం నేర్చుకోవాలి. అందుకే పత్రి సార్ అంటారు, కళ్ళు మూసుకొని కూర్చోండి అయ్యా, ఆనాపానసతి ధ్యానం చేయండి, సాధన చేయండి. సాధన 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 నిరంతర సాధన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనం వాటి కోసం పరిగెట్టక్కర్లేదు, అవే మన దగ్గరకు వస్తాయి అని చెప్తారు. పత్రి సార్ స్పెషల్ గా ఏం చెప్తారు, వస్తే రాని పోతే పోని ఉంటే ఉండని.
మనకి ఏదో రావాలని ఏదో సంకల్పాలు పెట్టుకొని ఏవేవో ఆలోచించుకుంటూ ఆ ఆలోచనల ద్వారా కాకుండా కూర్చోండి. ధ్యానం ఫస్ట్ కూర్చోండి. ఆనాపానసతి నేర్చుకోండి. ఆ సాధన ద్వారా మనకు ఆటోమేటిక్‌గా ధ్యానం సర్వరోగ నివారిణి, సకల సమస్యల పరిష్కారిణి, సకల భోగకారిణి ఇలా ఎన్నో విధాలుగా మనకు రుజువు చేస్తున్నారు మన పిఎస్ఎస్ మాస్టర్స్. ఎంతో మంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ మరి ఇందాక చెప్పారు మరి సుధా మేడం. జస్ట్ ఆ శాకాహారంలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఆ సాత్విక ఆహారం అవును. తీసుకోవడం కూడా మనం ఊరికనే కాయగూరలు, ఆకుకూరలే కాకుండా ఫలాహారాలు అంటే ఫ్రూట్స్, ఫ్రూట్స్ వల్ల గానీ, స్ప్రౌట్స్ వల్ల గానీ, వేగన్. జ్యూసెస్ వల్ల గానీ, మనము ఆ ఆహారాన్ని మనం తీసుకోవటం వల్ల నెమ్మదిగా దాన్ని తగ్గించుకుంటూ ఆ జ్యూసులకొచ్చేసి కేవలం ఆ జ్యూసుల ద్వారా, ఆ శ్వాస ద్వారా ఆమె ఎంతో చక్కగా ప్రూఫ్ చేస్తున్నారు మనకి. మనకొక రోల్ మోడల్‌గా నిలిచి ఉన్నారు. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థాంక్ చెప్పారు సార్. ఎంతో చక్కగా మీ విలువైన కాలాన్ని అడగంగానే పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌కి అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ మళ్ళీ రేపు థాంక్ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సుఖినో లోకా భవంతు. సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. జై హో శాంతి. పత్రిజీ. జై హో.